ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ లబ్ధిదారులపై కత్తి కట్టింది కూటమి సర్కార్. మనం చూసాం ఎన్నికల ప్రచార హోరప్పుడు పెన్షన్ని ఏ రకంగా పెంచుతామని హామీలు ఇచ్చారు. అయితే ఎంతమందికి ఇస్తారు అనేది ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్గా కనిపిస్తోంది. ఒక్క వ్యక్తిని కూడా పెంచకపోగా ఉన్న వాటిపై కోత పెట్టే ప్లాన్స్ వేస్తున్న ప్రస్తుత పరిస్థితి. ఇప్పటికే 1,57,000 మంది పెన్షన్స్ తొలగించిన ప్రభుత్వం మరో 5% తీసేసేందుకు కూడా నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మంది పెన్షన్లు తొలగించేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా చేసిన 10,958 మందిని సర్వే చేసి అందులో 563 మందిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. ఎన్నికల హామీలకు ఆ తర్వాత జరిగే కార్యక్రమాలకు వీళ్ళు చేస్తున్న పనులకు పొంతన అనేది ఎక్కడా ఉండదు అనేది గతంలో చూసినా ప్రస్తుతం మళ్ళీ అదే రిపీట్ అవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. పెన్షన్ల కోతను ఏ రకంగా చూడాలి? అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా పెద్ద ఎత్తున పెన్షన్ల కోతకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సన్నద్ధమైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 7 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క వృద్ధుడికి కానీ, ఒక దివ్యాంగుడికి కానీ, ఒక వితంతువుకి కానీ కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. కానీ ఇప్పటికే 1,57,000 మందికి పెన్షన్ని గడిచినటువంటి 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు దానికి మించి దాదాపుగా 3 లక్షల పెన్షన్లను కోత వేయడానికి, ఆ పెన్షన్లు తుంచేయడానికి నిన్న ఒక ఆదేశాలు ఇచ్చింది. నిన్న సెర్ప్ సీఈఓ అన్ని జిల్లాల కలెక్టర్లు, డిఆర్డీఏ, పీడీలకు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడు పెన్షన్లో గందరగోళం నెలకొల్పినటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో పైలట్ సర్వే చేసింది. ప్రతి జిల్లాలో ఒక సచివాలయానికి వెళ్ళి ప్రతి ఒక్క పెన్షనర్ని వెరిఫై చేస్తూ సర్వే చేసింది. అందులో 10,958 మందిలో ఈ సర్వే చేస్తే అందులో 563 మంది పైన అనర్హత ముద్ర వేసి వాటిని తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటుగా ఇప్పుడు అదే తరహాలో మొత్తం అన్ని సచివాలయ పరిధిలో కూడా వెరిఫికేషన్ చేసి ఎవరైతే అనర్హులుగా ఉంటారో వాళ్ళకి అనర్హత ముద్ర వేసి వాటిని తొలగించారు. అంటే 5% మంది అనర్హులుగా పైలట్ సర్వేలో తేలారు కాబట్టి అదే రేషియోలో తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం 65 లక్షలకు పైగా ఉన్నటువంటి పెన్షన్లో సుమారుగా 3 లక్షల పెన్షన్లు తొలగిపోనున్నాయి. దీన్ని ఇప్పుడు ఖచ్చితంగా ఈ నెలాఖరులోపు అమలు చేయాలని, ప్రతి ఒక్క సచివాలయంలో కూడా అనర్హుల జాబితాను ప్రకటించాలని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 2 లక్షలకు పైగా పెన్షనర్లు తమకు కొత్తగా అర్హత ఉంది, పెన్షన్ కావాలని దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ దరఖాస్తులన్నీ సచివాలయాల్లోనే పడున్నటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనవరిలో మంజూరు చేసినటువంటి కొత్త పెన్షన్లు మినహా ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా దాదాపుగా ఈ 12 నెలల కాలంలో ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు. 7 నెలలుగా దాదాపుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పటివరకు ఒక్క కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. కానీ ఇప్పుడు 5% పెన్షన్లు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేయడం అనేది పెన్షనర్లు ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దివ్యాంగుల పట్ల కూడా అమానవీయంగా వ్యవహరించడం అనేది, మళ్ళీ ప్రతి ఒక్క దివ్యాంగ పెన్షన్ అందుకుంటున్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా రీవెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ సర్టిఫికేట్ని మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొచ్చి వాటిని మళ్ళీ అప్లోడ్ చేయాలి. అంతేకాకుండా నోటీసులు జారీ చేయాలి. ఎంపీడీఓ వాళ్ళందరూ కూడా అనర్హత ముద్ర వేసిన వాళ్ళకి ఆ నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతే వాళ్ళకి పెన్షన్ కూడా చెల్లించొద్దంటూ ఆదేశాలు ఇవ్వడం అనేది ఆందోళన కలిగిస్తుంది. మరొకవైపు కక్షపూరితంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైనటువంటి కుటుంబ సభ్యులనో ఉద్దేశంతోనే అర్హత ఉన్నటువంటి పెన్షనర్లని ఇతర దాదాపు ఒక్క బాపట్ల నుండి చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు ఆ పెన్షన్లు బదిలీ చేసి సుదూరమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలని కూడా కొత్త రకమైనటువంటి ఆదేశాలు కక్షపూరితంగా స్వయంగా అధికారుల చేత ఇప్పించడం అనేది ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. పెన్షన్ల తొలగింపు వేగంగా జరుగుతుందన్నటువంటి ఆందోళన పెన్షనర్లు నెలకొంది. ఇప్పటికే 1,57,000 పెన్షన్లు చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తొలగించింది. ఇప్పుడు మరొక 5% మళ్ళీ ప్రతి సచివాలయంలో కూడా సర్వే చేసి తొలగించేందుకు సన్నాహం చేస్తున్నాం అన్నది పెన్షనర్లు ఆందోళన కలిగిస్తుంది. ఓకే సతీష్.